కోట్లాది రూపాయల అక్రమ ధనం బయటపడటంతో రద్దయిన జార్ఖండ్ రాజ్యసభ ఎన్నికలకు తాజా తేదీ ఖరారైంది. ఆ ఎన్నికలు మే 3న నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. అదే సమయంలో ఈసీ అభ్యర్థన మేరకు ఎన్నికల్లో పట్టుబడిన ముడుపులపై సీబీఐ దర్యాప్తు మొదలుపెట్టింది. కోట్ల రూపాయల అక్రమ ధనం బయటపడటంతో రద్దు చేసిన జార్ఖండ్ రాజ్యసభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం తాజా తేదీ ప్రకటించింది. ఆ రాష్ట్రంలోని 2 రాజ్యసభ స్థానాలకు మే 3న ఎన్నికలు నిర్వహించనుంది. దీనికి సంబంధించిన ప్రకటన ఏప్రిల్ 16న విడుదల చేయాలని మంగళవారం సమావేశమైన 3 ఎన్నికల కమిషనర్లు నిర్ణయించారు. ఏప్రిల్ 23 నామినేషన్ల స్వీకరణ, ఏప్రిల్ 26 నామినేషన్ల ఉపసంహరణ, మే 3 ఎన్నికలు, మే 5న ఎన్నికల నిర్వహణ ప్రక్రియ ముగియనుంది. ధనబలం ఎక్కువగా పనిచేసిందన్న కారణంగా మార్చి 30న జరగాల్సిన ఎన్నికలను రద్దు చేయాల్సిందిగా రాష్ట్రపతిని కోరిన ఎన్నికల సంఘం జార్ఖండ్ హైకోర్టు సూచన మేరకు రాంచీలో భారీ మొత్తంలో నగదు బయటపడిన ఘటనపై దర్యాప్తు జరపాల్సిందిగా ఇప్పటికే కేంద్రానికి లేఖ రాసింది. దర్యాప్తు ప్రారంభించిన సీబీఐ మార్చి 30న జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో 2,15,00,000 జప్తు చేసిన ఘటనపై నంకుం పోలీస్ స్టేషన్లో నమోదైన ఎఫ్ఐఆర్ ప్రతిని సేకరించింది. ఈ నగదును స్వతంత్ర అభ్యర్థి ఆర్కే అగర్వాల్ బంధువు నుంచి స్వాధీనం చేసుకున్నట్లు ఆదాయపు పన్ను శాఖ పోలీసులు సీబీఐకి తెలిపారు. మే 3న 2 రాజ్యసభ స్థానాలకు జరిగే ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగేందుకు ప్రతిపక్షాలను ఒప్పిస్తామని కాంగ్రెస్ వెల్లడించింది. తమ పార్టీ తరపు అభ్యర్థులకు మద్దతివ్వాల్సిందిగా జార్ఖండ్ విపక్షాలను విజ్ఞప్తి చేయనున్నట్లు పీసీసీ ప్రధాన కార్యదర్శి శైలేష్ సిన్హా తెలిపారు. ఈ ఎన్నికల్లో కమలం పార్టీ తరపున అభ్యర్థులను నిలపాలా వద్దా అన్న అంశంపై రాష్ట్ర భాజపా నేతలు ఇవాళ సమావేశం కానున్నారు.